6:30 పోయినాడో నీళ్ళు పోయాడో 10 గంటలకు ఫోన్ చేసి చెప్తాను మీ బిడ్డ సీరియస్గా ఉంది. వాళ్ళంతా నెగ్లిజెన్స్గా చేసి మా బిడ్డని ప్రాణాలు కోల్పోయేట్టు చేశారు. వాళ్ళని మటుకు వదిలేదానికి లేదండి. మాకేందండి మా బిడ్డ ప్రాణాలు కాదు, మా బిడ్డ ప్రాణానికి న్యాయం చేయండి. మేము అన్ని చూసుకొని చెప్పేసే వచ్చాము యాజమాన్యానికి. ఒక స్టూడెంట్ బయట వచ్చి ఏం జరుగుతుంది అని వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదా? ఒక కాలేజీలో ఉన్నప్పుడు లక్ష ఫీజు తీసుకున్నారే, వాడు చనిపోయిన 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్తారా? అది హాస్పిటల్ తీసుకొచ్చి చూసుకోమని మేము చనిపోయిన శవాన్ని చూసేందుకు వచ్చింది మేము. మీరు ఏం చేశారు మాకు? అదే వాళ్ళ బిడ్డలు చేతి వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? మా కడుపు కోత ఎలాగ ఉంటుంది? నేను ఈరోజు ఒక్కరోజు అయిపోద్దా? రోజు మేము దినం ఏడవలసింది నా కొడుకు గురించి. వాళ్ళ బిడ్డలు జరిగితే ఈ అన్యాయం జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? వాళ్ళు ఒప్పుకుంటే అలాగే నిర్ణయం తీసుకుంటాం. మా బిడ్డకి జరిగిన అన్యాయానికి వాళ్ళు న్యాయం చేయాలి. వాళ్ళు ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే. ఈ బిడ్డ ఈ విధంగా ప్రతి ఒక్కరికి జరగకుండా చూసుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, ఇంత ముందు గతం జరిగింది. వాళ్ళు అడిగితే జరగలేదు అంటున్నారు. నా భార్యకి ఏమి చెప్పాను ఇంటికాడ? నా బిడ్డ చిన్నప్పుడు నా కూతురుంది, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. మా అమ్మగారు బాగలా, ఆమె 80 సంవత్సరాల వయసు, ఆమె ఏడుస్తూ ఉంది. అందరూ మా కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నాం ఇది జరిగిన దానికి. మా శోకానికి కారణం ఎవరు? ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళే. మీరు ఏమి చేసినా ఎస్ఆర్ఎం కాలేజీ మటుకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాల్సింది. ఇది చేయకపోతే మేము దీన్ని కూర్చుంటా అడే కూర్చుంటా. మా బిడ్డ పోయిన తిరిగి తీసుకొస్తారా, చూపిస్తారంటున్నారు. మీరు ఏం చేశారు నాకు కావాలి. ఒక వార్డెన్గా ఉండేవాళ్ళు కానీ ఆడ ఉండే సెక్యూరిటీ కానీ ఎవరేం చేశారు? మా వాడు బయట పోయేటప్పుడు ఏం చేశారు? మీరు గేట్ దాటిపోయింటే మా లెక్క అవుతుంది. మీ క్యాంపస్ ఉన్నప్పుడు జరిగింది. అది జరిగిన 4 hours తర్వాత నాకు ఇంటిమే ఇచ్చారు. అంటే అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు? అంటే మనిషి చచ్చిపోయి కొట్టుకు మీరు చచ్చిపోయి అందరికీ చూస్తారంటారా? ఎగ్జామ్ రాయాలంటే ఎంత 75% అటెండెన్స్ ఉండాలంటే 69% ఉంది. ఇంక 6% లేకపోతే అది ఇచ్చేసి కూడా వాడికి బాధ ఉండదు. దానికి కూడా ఆయన కేరళ నుంచి వచ్చారు దీని సారు, ఆయన ఒప్పుకోలే. ఖచ్చితంగా మేము ఏం చేయము, అది ఆన్లైన్ అనేది ఉన్నారు. ఇప్పుడు పిల్లకాయలు సఫర్ అవుతున్నారంటే ఏదో ఒక సహాయంగా వాళ్ళు చేయాలి. వీళ్ళు చేసే యాజమాన్యం చేసే అవకతవకల వల్ల నా బిడ్డ ప్రాణాలు పోయింది. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను, నా బిడ్డ ప్రాణాలు నిర్లక్ష్యం నా బిడ్డ ప్రాణాలు పోయింది. ఖచ్చితంగా ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే. నాకేమీ అవసరం లే, ఆ కాలేజీ సీజ్ చేయాల్సింది. మా కొడుకు ఫోన్కి మెయిల్ ఐడి వస్తుందన్నారు. నాకు అసలు తెలియదు. అక్కడికి అప్పుడు వచ్చిన తర్వాత ఈ 16% వచ్చిన లాస్ట్ 24th వచ్చినప్పుడు చెప్పారు ఈ మరి పర్సెంటేజ్ తక్కువ ఉందనేసి. అప్పుడు ఏం సార్ కలిస్తే పని అవుతుంది అన్నారు. ఏం సార్ రిక్వెస్ట్ చేసుకుని నేను మరి అడుక్కున్నాం. ఆయన మొహం లేకుండా ఒప్పుకోలే. ఆ బాధతో మా వాడు ఈరోజు చేసుకున్నాడు. అటెండెన్స్ లేని కొరతతోనే ఈరోజు ఈ విధంగా చేసుకున్నాడు మా వాడు. అదే డీన్ సార్ ఒప్పుకుని ఉంటే ఈ బాధ మాకు లేదు. ఇప్పుడు ఆ పిల్లోడు సంతోషపడి ఉంటాడు, ఎగ్జామ్ రాసి ఉంటాడు, ఏదో జరిగి ఉంటుంది. వీళ్ళు మానసిక ప్రెజర్ వాడికి హ్యాబిట్స్ లేవు, తాగుడు కానీ ఏ అలవాటు లేవు. నా బిడ్డ బంగారు. కాలేజీ ఏ స్టూడెంట్ అని చెప్తారు. ఒకరు జోలికి పోవాడు, ఒకరి మాట మాట్లాడు, వాడు పని చేసుకుంటాడు. ఆ పర్మిషన్ ఇచ్చిన కూడా డిఎస్ అయితే కూడా మాకు ఇబ్బంది ఉండదు. రేపు ఎగ్జామ్ ఉంది, రమ్మన్న 10 marks ఎగ్జామ్ ఉంటే వచ్చినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీ లాస్ట్ తీసుకున్న తర్వాత మీ కాలేజీ పోయినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం కదా. యాజ్ పర్ పేరెంట్స్ అనేది రిక్వెస్ట్ చేస్తాం. మా వారు తప్పు చేశారండి, ఏదో అవకాశం ఇస్తారు, ఇవన్నీ ఇంకోసారి చేసుకోమని అడిగాం. అవన్నీ సస్పెండ్ కుదరదు అన్నాడు. ఇంకా ఆ బాధని స్టూడెంట్కి ఉంటుంది కదా, మనం చెప్పుకోగలుగుతాం. బిడ్డకి నేను జాగ్రత్త చదువుకోవాలో చెప్పగలుగుతాం, కానీ అలా చేసుకో ఇలా చేసుకోమని చెప్తామా? మనం డబ్బు ఖర్చు పెట్టా, బంగారు కుదరబెట్టి నా బిడ్డను చదివించుకుంటున్నా. వాడు చదువుకుంటామంటే వాడి కోసం మనకి కష్టపడుతుంది. ఈరోజు వాడు శవం వస్తే మేము ఇంటికి ఎలా పోవాలి, ఏం చేయాలి చెప్పండి? మాకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి? ఈ కాలేజీ ఎంతమంది బిడ్డ చదువుతాం? అందరు బిడ్డలకు ఇంతే కదా. ఇదివరకు గతంలో కూడా ఇదే జరిగింది. వీళ్ళు అడిగితే ఏం జరిగితే ఫస్ట్ టైం అంటారు, ఎప్పుడైనా ఇదే ఫస్ట్ టైం అంటారు. వాళ్ళకు ఉండే సమస్య ఇదే. వాళ్ళ బాధలు చెప్తారు, మా బాధలు ఎవరు చెప్తారు? మాకు జరిగిన అన్యాయం ఎవరు ఇస్తారు? మీ బిడ్డలు చేస్తే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అడిగాను, మీ బిడ్డలు చేస్తే ఇదే విధంగా మీరు ఒప్పుకుంటారా? మీరేం చేస్తారు న్యాయం చేయండి అని చెప్పిన. బాగానే ఉన్నాడు, మొన్న వదిలేసి వచ్చినప్పుడు నైట్ బాగానే ఉన్నాడు, నిన్న నైట్ బాగానే ఉన్నాడు. ఉదయం జరిగింది కదా, జరిగినప్పుడు మీరేం చేశారు? జరిగిన ఎన్ని గంటలకి మీరు ఇంటిమేషన్ ఇచ్చారు? నాకు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? అప్డేట్ చెప్పాను. ఇప్పుడు జరిగిన 10 నిమిషాలు చేసినా కూడా ప్రాణం బయటపడుతుందో ఏదో చేసుకోగలుగుతాం. మేము ఎలాగ బతికించుకుంటాం కదా. మీరు చేయలేకపోతే మా బిడ్డ చనిపోయేంత వరకు మీరు ఏం చేశారు? 4 గంటలకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడు చూశారు అసలు కరెక్ట్గా? మీరు కరెక్ట్ వచ్చిన టైమింగ్ ఉందా చెప్పండి? లేదు. 4 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.